దేవుని నుండి స్వస్థత పొందుకునేవారు ఇతరుల యొక్క గాయాలు మాన్పేవారు, అంతేగాని రేపేవారుగా మనం ఉండడానికి వీల్లేదండి. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే వాడి స్వభావము, వాడిని ఎక్కువగా ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్లు ఇస్తూ ఉంటాడు అపవాది. ఏంటా ఇన్స్పిరేషన్ అంటే ఇతరుల గాయాలు రేపడం, ఇతరులకు గాయాలు చేయడం. వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేస్తే పర్వాలేదు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా ఏదో అంటాం, అది వాళ్ళకి ఎక్కడో వెళ్ళి వాళ్ళకి హర్ట్ అనిపిస్తుంది. అలాంటి విషయాలు ఒకవేళ నీ వలన ఎవరైనా గాయపడ్డారని తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పచ్చు, నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదండి, ఒకవేళ మీరు బాధపడి ఉంటే క్షమించండి, మిమ్మల్ని గాయపరచడం అయితే నా ఉద్దేశము కాదు. కానీ కొన్నిసార్లు అపవాది ఎట్లా ప్రేరేపిస్తాడంటే ఎదుటి వారిని నొప్పించే మాటలు, ఎదుటి వారిని గాయపరిచే సూటి